దేవునికి బట్టలు పట్టుకొని మరి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో దావీదు కుమారునికి జయము అని పలికినటువంటి ఆ సంతోష నాదాలు మనం కూడా మరి కొద్దిసేపట్లో మనము కూడా మట్టలను పట్టుకొని వీధుల్లో తిరుగుతూ మరి దావీదు కుమారునికి జయము అని పలకబోతున్నటువంటి మనమందరము కూడా కొన్ని విషయాలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిసారిగా ఆయన యెరూషలేముకు వచ్చినప్పుడు మరి యేసు ప్రభుల వారికి ఘనస్వాగతము అలా జరుగుతూ ఉంది. తన జీవితంలో యేసు ప్రభు యొక్క జీవితంలో 3 సార్లు ఇటువంటి ఘనస్వాగతాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిసారి యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు మరి గొర్రెల కాపరులు కానీ దూతలు కానీ జ్ఞానులు కానీ మరి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా కదా, దేవుణ్ణి స్వాగతము చేసినట్లుగా మనము ఆయన జన్మదినాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటాం. రెండవదిగా మరి ఆయన యెరూషలేముకు చివరిసారిగా వచ్చినప్పుడు మరి గాడిద మీద ఆయన కూర్చున్నప్పుడు దారి పొడవునా బట్టలు పరిచి మట్టలు పట్టి చెట్ల కొమ్మను నరికి మరి యేసు ప్రభుల వారికి స్వాగతం చేసినట్లుగా మన వాక్య భాగంలో చూస్తాం. మూడవదిగా యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచి 40 దినాలు ఆయన తను తాను కనపరుస్తూ ఆయన ఆరోహణం అవుతున్నటువంటి సమయంలో కూడా మరి దేవుణ్ణి స్వాగతము చేసినట్లుగా అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో 9వ వచనము 10వ వచనంలో చూస్తే అక్కడ యేసు ప్రభుల వారికి స్వాగతం చేసినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అంటే ఈ 3 విధాలుగా మరి దేవుణ్ణి స్వాగతము చేసినట్లుగా మన వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారులారా, ఈ మట్టల ఆదివారం రోజున ఈ మట్టల గురించి కానీ లేదా గాడిద గురించి కానీ యేసు ప్రభుల వారు యెరూషలేముకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి ఈ విషయాలను ఆధారము చేసుకొని మనకి ఇవ్వబడినటువంటి 3 వాక్య భాగంలో నుండి 5 విషయాలను నేను మీకు చాలా క్లుప్తంగా చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి రావాలి, ఆయన ఒక కట్టబడినటువంటి గాడిద మీద కూర్చోవాలి, ఆయన గాడిద మీద ఊరేగించబడాలి అనేది ఏదో అప్పుడప్పుడు ఏర్పాటు చేసుకున్నటువంటి విషయము కాదు. యేసు ప్రభుల వారు జన్మించక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము జకరియా గ్రంథంలో మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనము చూస్తే యేసు ప్రభుల వారు గాడిద మీద రావాలి, ఆయన గాడిద మీద ఊరేగింపు చేసుకోవాలి. కారణం ఏంటి అంటే మరి దేవుడు సాత్వికుడు కాబట్టి గాడిద కూడా సాత్వికుడై ఆయన భారవాహక పశువు మీద రావాలి అనేటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి వాగ్దానము నెరవేర్పు కొత్త నిబంధన గ్రంథంలో సువార్త భాగం. అంటే దేవుడు చెప్పినటువంటి మాట పాత నిబంధనలో, దేవుడు చెప్పినటువంటి మాట కొత్త నిబంధన వచ్చేసరికి ఆ వాగ్దానము నెరవేర్చబడింది. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడు నెరవేర్చబడటానికి దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తారు. దేవుడు ఒకటి చెప్పి మరొకటి చేసేటువంటి దేవుడు కాదు. దేవుడు మన ఎడల ఏ వాగ్దానం అయితే చెప్పాడో ఆ వాగ్దానము తప్పకుండా మన జీవితంలో నెరవేర్చబడుతుంది అనేది మనం తప్పకుండా నమ్మాలి. ఎందుకంటే దేవుని మాట ఎటువంటిది అని అంటే ఆయన నిన్న ఏ రీతిగా ఉందో ఈరోజు ఆ రీతిగా ఉంది, రేపు కూడా ఒకే మాట ఉంటుంది. వాక్యము సెలవిస్తా ఉంది, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు కదా. ఆకాశం గతిస్తా ఉంది, భూమి గతిస్తా ఉంది, కానీ
దేవుని మాటలు ఎప్పుడు కూడా గతించవు. అవి ఎప్పుడు ఎలాగ ఉంటాయి అంటే నెరవేర్చబడటానికే దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మట్టల ఆదివారం రోజున మనము ఏమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, దేవుని మాటలు వాగ్దానపూరితమైన మాటలు. అవి మన జీవితంలో నెరవేర్చబడటానికే దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఇస్తారు. అది మొట్టమొదటిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, సమాజంలో చాలా ఘనమైనటువంటి జంతువులు ఉన్నాయి. ఆ కాలంలో, రోమా పరిపాలనా కాలంలో వాళ్ళు, ఇప్పుడు మనకు బైక్స్ వచ్చాయి, కార్లు వచ్చాయి, సైకిల్ వచ్చాయి, కానీ ఆ కాలంలో చాలా ఘనమైనటువంటి జంతువులు ఉన్నాయి. అంటే ఎక్కువగా బాగా డబ్బున్నోళ్ళు ఏం చేస్తారు అంటే ప్రయాణం చేయడానికి ఒంటెను వాడుతారు. బాగా బలిసినోడు ఏం చేస్తాడు అంటే ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే గొప్పతనాన్ని చూపించడానికి ఏనుగును వాడుతాడు. చాలా మంది రాజులు కానీ సైనికులు కానీ ఎక్కువ దూరము త్వరగా ప్రయాణించాలి అంటే గుర్రాలను వాడుతారు. అదే రీతిగా మరి రాణి ప్రయాణం చేయాలి, మరి రాణికి గుర్రం రాదు కదా, మరి రాణి ప్రయాణం చేయాలి అంటే ఒక పల్లెకిని మోసుకుంటూ రాణిని తీసుకుని వెళ్ళేవారు. ఇవి లోకంలో ఉండేటువంటి ఘనమైనటివి, అంటే గొప్పగా చెప్పుకునేటివి. కానీ దేవుడు ఇవన్నీ కూడా వదిలిపెట్టేశాడు. అంటే దేవుడు ఒంటను వదిలిపెట్టేశాడు, ఏనుగును వదిలిపెట్టేశాడు, గుర్రాన్ని వదిలిపెట్టేశాడు, పల్లకిని వదిలిపెట్టేశాడు. గాడిదను దేవుడు ఎన్నుకోవడంలో దాని అర్థం ఏంటి అని మనం చూస్తే, ప్రియమైన వారులారా, ఒంటె అనేది కోపానికి గుర్తు, ఏనుగు అనేది అహంకారానికి గుర్తు, గుర్రము అనేది గర్వానికి గుర్తు, పల్లకి అనేది గొప్పతనానికి గుర్తు. కానీ మన దేవుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఆయన నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అంటే, మానవ స్వరూపంలోనికి వచ్చి దాసుని స్వరూపాన్ని చేసుకొని నీ కొరకు నా కొరకు ఏం చేశాడు అంటే తన్ను తాను ఏం చేసుకున్నాడమ్మా, తగ్గించుకున్నాడు కదా. గాడిద దేనికి గుర్తు అంటే తగ్గింపునకు గుర్తు. గాడిద దేనికి గుర్తు అంటే అది ఒక పనికి గుర్తు. అంటే దాని మీద బాగా బరువు మోస్తూ ఉంటారు కదా, చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉంటారు, ఎక్కువగా పని చేస్తారు. దాని మెడ ఎప్పుడు కిందికే వంచి ఉంటారు. కారణం ఏంటి అంటే దాని మీద ఎంత బరువు మోసినా అది నా మీద ఇంత బరువు మోసారు కదా అని దిక్కులు చూడదంట. దాన్ని చూపించేటువంటి దారిలో అది వెళుతూ ఉంటుందంట. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిదను ఎంచుకోవడంలో అర్థం ఏంటి అంటే, గాడిద ఏ రీతిగా అయితే తగ్గింపుతో, స్వాభావికంగా తగ్గింపుతో ఉందో, నేను కూడా ఈ లోకానికి నన్ను నేను ఏం చేసుకుని వచ్చాను, తగ్గించుకొని వచ్చాను. కాబట్టి ఆ తగ్గింపుతో కూడినటువంటి గాడిదను దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. చూడండి, యేసు ప్రభుల వారు చాలా గొప్ప వ్యక్తి కదా, చాలా పరిశుద్ధుడు. మనకు కొద్దిగా డబ్బు రాగానే మనం గర్వపడుతాం, కొద్దిగా అధికారం రాగానే మనం గర్వపడుతాం, కొద్దిగా డబ్బులు చేతులు కనపడగానే మనకున్నంత గర్వం మరొకరికి ఉండదు కదా. కానీ దేవునితో సమానముగా కూర్చుండేటువంటి ధన్యతను దేవుడు వదిలిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దేవుడు రిక్తునిగా వచ్చాడు. ఏమి లేనివాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. కాబట్టి మనము ఎవరిని మాదిరికరంగా చూసుకోవాలా? చాలా మంది హీరోలను మాదిరికరంగా చూసుకుంటారు. వాడు ఏ బట్టలు వేసుకుంటే వీడు ఆ బట్టలు వేసుకుంటాడు. వాడు చినిగిపోయిన ప్యాంటు వేసుకుంటే వీడు కూడా 4,000 పెట్టి చినిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు. ఆమె ఏం చీర కట్టుకుంటే వీడిమ కూడా అనేది అదే చీర కట్టుకుంటుంది. 4,000 అయినా 5,000 అయినా భర్తను ముక్కు పిండి వసూలు చేసి చీరను కొంటుంది కదా. ఇప్పుడు సీరియల్లో, టీవీలలో ఎక్కడ చూసిన ఇవే యాడ్స్, టీషర్ట్లు, షర్ట్లు, పాయింట్స్,
చీరలు. అంటే మానవుడు అనేవాడు మనం ఎవరిని మాదిరిగా తీసుకోవాలి అని అంటే, మన రోల్ మోడల్ ఎవరు అని అంటే ఒక యేసు ప్రభుల వారిని మన రోల్ మోడల్గా మనము తీసుకోవాలి. ఆయన గొప్పవాడు అయినప్పటికీ కూడా మన కొరకు తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. మనం కూడా ఈ లోకంలో తగ్గించుకొని మనం ఈ లోకంలో ఉండాలి అనేటువంటి మాటను మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటిది అంటే, నాన్న మీరు ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరికి ఎదురుగా ఒక 2 గాడిద పిల్ల మీకు కనపడతారు. మీరు వాటిని విప్పుతూ ఉంటే ఆ ఇంటి యజమానుడు వచ్చి ఇది ఎవరి కోసం విప్పుతా ఉన్నారు అని అనగానే ఇది యేసు ప్రభుల వారికి కావాలి అనగానే ఆ ఇంటి యజమానుడు మిమ్మల్ని ఏమనకుండా ఆ గాడిదను మీతో ఇచ్చి పంపిస్తాడు అనగానే ఈ శిష్యులు దేవుని యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఆ గాడిద పిల్లను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వస్తారు. ప్రియమైన వారులారా, మరి ఆ గాడిద ఎటువంటి పరిస్థితిలో ఉంది అని అంటే కట్టబడినటువంటి స్థితిలో ఉంది, బంధించబడినటువంటి స్థితిలో ఆ గాడిద ఉంది. కానీ ఇప్పుడు ఏం చేయబడింది అంటే దానికి కట్లు విప్పబడ్డాయి. అది ఏ బంధకంలో ఉందో ఆ బంధకంలో నుంచి దేవుడు దానికి ఏమిచ్చాడు? విడుదలను ఇచ్చాడు కదండి. మనము కూడా చాలాసార్లు ఈ పాపం అనే కట్ల ద్వారా బంధించబడి ఉంటాం, రోగం అనే కట్ల ద్వారా మనము బంధించబడి ఉంటాం, వ్యాధులు అనేటువంటి కట్ల ద్వారా మనం బంధించబడి ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, యేసు ప్రభుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ కట్టను విప్పి ఆ బంధకంలో ఏ బంధకంలో అయితే ఉంటుందో ఆ బంధకంలో నుంచి ఆ వ్యక్తికి దేవుడు ఏమిస్తాడంట? విడుదలను దేవుడు ఇస్తాడు. ప్రియమైన వారు ద్వారా యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే నిన్ను నన్ను విడుదల చేయటానికి. యేసు ప్రభుల వారు లోకంలోనికి ఎందుకు వచ్చారు అంటే నువ్వు పాపం అనే కట్ల ద్వారా బంధించబడ్డావు, ఆ పాపం అనే కట్ల ద్వారా నువ్వు విడిపించబడాలా, నువ్వు స్వేచ్ఛగా రావాలి అని దేవుడు యేసు ప్రభుల వారి లోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గాడిద మనం ఈరోజు మనకు అవసరం కాబట్టి పట్టుకొని వచ్చుకున్నాం కదా. దాన్ని వెతుక్కుంటూ మా పెద్ద మనుషులు ఏడకుప్ప ఆత్మకూరు పోయి మొత్తం ఏదో సాధించుకున్నారు. పోయిన సంవత్సరంలో ఎక్కడ దొరకలే, తిరిగినారు. గాడిద పట్టుకోవడానికి చాలా కష్టపడినారు. ఈ సంవత్సరం కూడా చాలా కష్టపడి తెచ్చారు, మొత్తానికి గాడిద తెచ్చారు. అంటే ఈరోజు మనకు అవసరం కాబట్టి గాడిద మనకు కావా, రేపు నుంచి మనకు అవసరం ఉన్నంతవరకు కాదంటారా? అదే గాడిద మన ఇంటికాడికి వస్తే మనం ఇంట్లో పిలుచుకుంటామా? ఏం చేస్తాము? దాన్ని తరుముతాము. ఈరోజు అవసరం కాబట్టి దాన్ని మనము పట్టుకొని వచ్చా. ప్రియమైన వారులారా, ఆ గాడిదకు విలువ ఉండదు సాధారణంగా. దానికి సమాజంలో కానీ కుటుంబంలో కానీ దాని ఒకవేళ ఎవరైనా పెంచగలిగితే వాళ్ళ ద్వారా కానీ దానికి విలువ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ గాడిద మీద కూర్చోవగానే ఆ గాడిదకి ఏమొచ్చిందంట? విలువ వచ్చింది. ఆ గాడిద నడుచుకుంటా పోతా ఉంటే అందరు ఏం మరుస్తా ఉన్నారంట? బట్టలను మరుస్తా ఉన్నారంట, ఖర్చులపు మట్టలను పట్టుకున్నారు. కొంతమంది చెట్ల కొమ్మలు నరికి వాళ్ళ చేతులతో హోసన్నా జయము, దావీదు కుమారునికి జయము అని కీర్తనలు పాడుతూ ఉంటే ఈ గాడిద చాలా సంబరపడిపోయింది. అంటే నాకు ఇంత ఘనత ఎందుకు వచ్చింది అంటే నా మీద ఎవరున్నారు? యేసయ్యను బట్టి ఆ గాడిదకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. నీకు ఘనత రావాలి అంటే నీ జీవితంలో యేసయ్యను తప్పకుండా నువ్వు కలిగి ఉండాలా. నీలో అన్ని ఉన్నా యేసు ప్రభు లేకపోతే నువ్వు సున్నానే కదా. అందుకే కదా ప్రార్థన కీర్తన గారు పాడుతారు, మనులు మాణిక్యాలు ఎన్ని ఉన్నా, మేడమిద్దలు ఎన్ని ఉన్నా, యేసు లేకపోతే. క్రైస్తవ జీవితంలో అన్ని ఉన్నా యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే సున్నా. ఒకవేళ ఏమి లేకపోయినా
నీ జీవితంలో యేసు ప్రభు ఉంటే నీకంటే గొప్పవాడు మరొకడు లేడు కదా. మనము లోకాన్ని సంపాదించుకున్నామా దేవుని సంపాదించుకున్నామా? ఏమా ఊక అంటారు కానీ లోకమే సంపాదించుకోవాలి కదా. లోకం కొరకే ప్రయాసపడతాం, లోకం కోసమే కష్టపడతాం. బాబు అడుగుతా ఉన్నాడు కాబట్టి దేవుడు కావాలంటారు, బాబు అవతల పోగానే డబ్బు కావాలంటారు కదండి. అంటే ఏది మనకు విలువైనదో, ఏది మనకు ప్రాముఖ్యమైనదో అది మనం తెలుసుకుంటే మనకంటే గొప్ప వాళ్ళ ఈ లోకంలో మరొకటి ఉండరు అనేటువంటి మాటను మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి రావటానికి 2 బలమైన కారణాలు ఉన్నాయి. ఏంటి బలమైన కారణాలు అని అంటే, ప్రజలందరూ కూడా వారు కలవరపడుతూ ఉన్నారు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, ఆ కలవరపడుతున్నటువంటి వారిని ఆ కలవరం నుంచి వాళ్ళకు దేవుడు విడుదల ఇవ్వటానికి యేసు ప్రభుల వారు యెరూషలేములోనికి వచ్చారు. రెండవది, దేవాలయముగా లేదు. యెరూషలేము దేవాలయము చాలా పరిశుద్ధంగా ఉండేది ఒకప్పుడు. అంటే అక్కడ ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేయబడింది అంటే, లోపలేమో పరిశుద్ధత ఉంది, బయట ఏమో వ్యాపారం జరుగుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేములోనికి దేవాలయంలోనికి వెళ్ళగానే బయటంతా వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. దేవునికి చిరెత్తిపోయింది, దేవుడికి కోపం వచ్చింది. కోపం రాగానే దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ ఉన్నటువంటి పువ్వులను అమ్మేవాళ్ళను, రూకలను మార్చు వాళ్ళందరినీ పారదోసి మీరు ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోండి, ఈ మందిరము దేవుని యొక్క మందిరము, మీరు దీన్ని ఏం చేస్తా ఉన్నారు? దొంగల గృహాలుగా చేస్తా ఉన్నారు. దేవుడు ఆలయము శుద్ధి కొరకు అక్కడ ఎవరితో కొట్లాడుతా ఉన్నారు? పరిచయులతో, సద్దుకేయులతో కొట్లాడుతూ ఉన్నారు. దానిలో వ్యాపారాలు చేసేతో శాస్త్రులు, పరిచయులు, సద్దుకేయులు వీళ్ళే పన్నులను వసూలు చేస్తారు కదా, వీళ్ళే వ్యాపారం చేసేవారు. వాళ్ళందరినీ కూడా దేవుడు వెళ్ళగొట్టి, నా మందిరము ప్రార్థన మందిరము, నా మందిరం ఎలాగ ఉండాలా? పరిశుభ్రంగా ఉండాలా, నా మందిరము శుభ్రంగా ఉండాలా, నా మందిరము మన శరీరాన్ని ఏ రీతిగా శుభ్రం చేసుకుంటామో మన మందిరము కూడా నిత్యము కూడా అలాగనే ఉండాలా అని దేవుడు వారిని ఖండించినట్లుగా ఈ సువార్త వాక్య భాగంలో మనం చూస్తాం. ప్రియమైన వారులారా, దేవుడు ఎప్పుడు కూడా శరీర శుద్ధిని దేవుడు కోరుకోవడంలే, నీ ఆత్మశుద్ధిని దేవుడు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉన్నాడు. నీ ఆత్మశుద్ధిగా ఉన్నప్పుడు నీ శరీరం ఎట్టున్నా పర్వాలే, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు. వాళ్ళు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారంట కదా. శరీరం శుద్ధిగా ఉంటే సరిపోదండి, నీ ఆత్మ ఎలాగ ఉండాలా? శుద్ధిగా ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి చూడగలవు. కాబట్టి మరి దేవుడు యెరూషలేము శుద్ధి కొరకు దేవుడు ఆ కాలంలో చేసినట్లుగా మనము కూడా ఈ శరీరం అనేటువంటి దేవాలయం, ఆత్మ అనేటువంటి దేవాలయము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, దేవుని ప్రవచనాలు నెరవేర్పు మనం చూస్తాం. రెండవది, గాడిద ఏ రీతికైతే తనను తాను తగ్గించుకుందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తనను తాను తగ్గించుకున్నారు, మనం కూడా అలాగనే తగ్గించుకోవాలి. మూడవదిగా మనం చూస్తే, మరి ఎటువంటి యోగ్యత లేనటువంటి గాడిద మీద యేసు ప్రభుల వారు కూర్చున్నప్పుడు ఆ గాడిదకి ఏమొచ్చింది? విలువ వచ్చింది. మన జీవితాలలో కూడా యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు మనకు నిజమైన విలువ. నాలుగవది మనం చూస్తే, దేవుడు దేవాలయం శుద్ధి కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. నీ శరీరం శుద్ధిగా ఉంది కానీ ఆత్మ ఎలాగ ఉంది? చెడిపోయి ఉంది. కాబట్టి దేవుడు అంటా ఉన్నాడు, నీ ఆత్మ శుద్ధిగా ఉంటే నువ్వు పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేయబడతావు అని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ ఆదివారం మొదలుకొని ఈ శనివారం వరకు ఈ 7 దినాలను ఏమన్నారు అంటే హోలీ వీక్ అన్నారు. అంటే పరిశుద్ధమైన వారం అని అన్నారు.
అంటే ఈ పరిశుద్ధమైన వారంలో ఏమి జరిగింది అని మనము ఆ వాక్యంలో కొన్ని మాటలను మనం చూస్తే, సోమవారం రోజు దేవుడు ఆకలి కొంచారు. ఆకలి కొన్నప్పుడు దేవుడు దూరం నుంచి చూసినప్పుడు అంజూరపు చెట్టు కనపడుతుంది, కానీ దాని దగ్గరికి పోయినప్పుడు పండు అక్కడ కనపడు. దేవుడు ఏం చేస్తాడు అంటే సోమవారం రోజున అంజూరపు చెట్టును శపిస్తాడు. మంగళవారం రోజున అదే స్థలంలోకి వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోతుంది. బుధవారం రోజు దేవుడు బెత్తెగాగు అనేటువంటి ఒక ప్రాంతంలోనికి వెళ్ళి గుడ్డివారికి దేవుడు చూపునిస్తాడు. గురువారము సాయంత్రము యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా అనేటువంటి ఒక విందును చేయించి 12 మంది శిష్యులను పిలిపించి దేవుడు వారి కాళ్ళను కడిగి మొట్టమొదటిగా దేవుడు వారికి రొట్టె, తన శరీరాన్ని, తన రక్తాన్ని ఇచ్చినప్పుడు ఇస్కరియోతు యూదాకు దేవుడు ఇచ్చి నువ్వు నన్ను అప్పగిస్తావు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు గురువారం సాయంత్రము ఇస్కరియోతు యూదా అక్కడి నుంచి పస్కా విందు నుంచి బయటికి వెళ్ళి యేసు ప్రభుల వారు ఏ రోజు ఎక్కడ ఉంటాడో, ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో అంత సమాచారం అంతా రోమా ప్రభుత్వం వారికి చెబుతాడు. దేవుడు పస్కా విందును ముగించుకొని గెస్తమనే తోటలో దేవుడు ప్రార్థన చేస్తూ ఉండగా రోమా సైనికులు వచ్చి దేవుణ్ణి పట్టుకుంటారు. పట్టుకొని రాత్రల్లా దేవుణ్ణి కొరడాతో కొడతారు. కొరడాతో కొట్టి శుక్రవారము ఉదయకాల సమయంలో పిలాతు అడుగుతారు, మీకు బరబ్బ కావాలా, యేసు ప్రభుల వారు కావాలి? వాళ్ళందరూ అనే మాట ఏంటి అంటే మాకు బరబ్బ కావాలన్నా. ఆదివారమేమో హోసన్నా జయము అని పలికినటువంటి ప్రజలు శుక్రవారం వచ్చేసరికి మాకు బరబ్బ కావాలా, యేసు ప్రభుల వారు మాకు వద్దు. మరి యేసు ప్రభుల వారిని ఏం చేయాలా? ఆయన సిలువ వేయము అని కేకలు వేసి కేకలు వేయగానే పిలాతు శుక్రవారం 9 గంటలకు యేసు ప్రభుల వారిని సిలువకు అప్పగిస్తాడు. యేసు ప్రభుల వారు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే దాదాపుగా 6 గంటల సేపు సిలువలో వేలాడుతూ ఆయన పలికినటువంటి 7 మాటలు మనం గుడ్ ఫ్రైడేగా జ్ఞాపకము చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మట్టల ఆదివారం రోజున మన హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించుకొని మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకొని మరి రాబోటువంటి ఆ ఈస్టర్ నిమిత్తమై మనం సంతోషంగా ఆనందంగా ఎదుర్కోవాలని ప్రభుపేట నేను మనవి చేస్తూ, రెండు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన సంఘానికి అనుగ్రహించును గాక. ఆమేన్.